ఆర్టీసీ ఉద్యోగులు హైదరాబాద్లోని ప్రజాభవన్ను ముట్టడించారు. తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్రిసభ్య కమిటీ సూచనతో ప్రభుత్వం ఇచ్చిన జీవో 938ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందిస్తారు. అరవింద్, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఆర్టీసీ ఉద్యోగులు హైదరాబాద్ లోని ప్రజాభవన్ ని ముట్టడించినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైట్ సునీత, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల దగ్గర నుండి ప్రతి ఒక్క సెక్టర్ కూడా వివిధ శాఖలు కూడా ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే నిరసనలు చేపట్టారు. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె నిర్వహిస్తున్నారు. ఏదైతే ప్రజాభవన్ ముందు, హైదరాబాద్లో ఉన్న ప్రజాభవన్ ముందు వారిని ఉచితార్థంగా మమ్మల్ని తీసేస్తారు, మమ్మల్ని ఎందుకు తీసేస్తారు, చిన్న కారణాలతోనే మమ్మల్ని ఇలా తీసేస్తారని వాళ్ళు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసుకుంటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ హైదరాబాద్లో ప్రజాభవన్ ముందు ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి భరోసా ఇవ్వకపోవడము, ప్రభుత్వం ఇక్కడికి ఎన్నిసార్లు కూడా గవర్నమెంట్కు అధికారులకు కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికులు మేము ఏం తప్పు చేశామంటూ కూడా వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మేము మా భార్య పిల్లల్ని ఫ్యామిలీని మేము పక్కన పెట్టి ప్రజల కోసం, ప్రభుత్వం కోసం మేము పనిచేయడం తప్ప మాకు ఇది శిక్షగా భావిస్తున్నారని వాళ్ళు ఇప్పటికే తెలియజేస్తున్నారు. మనతో ఏదైతే ఆర్టీసీ సంబంధించిన సిబ్బంది ఉన్నారు వారిని అడిగి ప్రధానంగా తెలుసుకున్నాం. అసలు ప్రధానమైన మీ డిమాండ్ ఏంటిది, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడ? ఇవాళ మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా మేము ఆర్టీసీలో రిమూవ్ అయినటువంటి కార్మికులము. చిన్న పొరపాట్ల వల్ల మేము ఆర్టీసీలో మమ్మల్ని అధికారులు రిమూవ్ చేశారు. మమ్మల్ని రిమూవ్ చేసిన తర్వాత మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరంన్నర కాలం నుంచి మేము కోల్పోయిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి, మేము చిన్న పొరపాట్లకి చేశాము తప్ప మేమేమి నేరాలు ఘోరాలు చేయలేదు అని చెప్పేసి ఈ ప్రజావాణి కార్యక్రమానికి మేము హాజరవుతున్నాము. సంవత్సరంన్నర నుంచి మేము ఈ ప్రజావాణి కార్యక్రమానికి హాజరవుతుంటే ప్రభుత్వం, ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం పెట్టింది అంటే ఇది మేము అదృష్టంగా భావించాము. కానీ తర్వాత మేము ఈ ప్రతి వారం వస్తూనే ఉన్నాము. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రతి వారం వస్తూనే ఉన్నాము. ప్రతి వారం వస్తూ ఉంటే జూన్ నెలలో 2024 జూన్ నెలలో త్రిసభ్య కమిటీని వెయ్యమని ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చిన్నారెడ్డి గారు మరియు దివ్య మేడం గారు ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ తర్వాత ఆ ప్రపోజల్ అనేది ఎప్పటికీ డిసెంబర్ 11 కల్లా అది కార్యరూపం దాల్చింది. అప్పుడు ప్రభుత్వం మా కోసం ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు ప్రభుత్వం మాకు ఒక జీవో జారీ చేసింది. 2028 ఏప్రిల్ నెల 2025 ఏప్రిల్ నెలలో 28వ తారీఖు నాడు మాకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. మీరు ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిని అసలు కలవలేదా, లేకపోతే ఏంటి పరిస్థితి? మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని 2024 జనవరిలోనే వారింటికి వెళ్లటం జరిగింది. వెళితే సీఎం గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కానీ మా సమస్యని, మా యొక్క విజ్ఞప్తిని వారి పిఏ గారికి ఇచ్చి మేము రావటం జరిగింది. అదేవిధంగా మేము 2024 జూన్ 20వ తారీఖు నాడు రెండవసారి మేము సీఎం గారి ఇంటికి వెళ్ళాము. సీఎం గారి ఇంటికి వెళితే అప్పుడు కూడా సీఎం గారి యొక్క పిఏకి మేము మా యొక్క విజ్ఞప్తిని మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత అనేక సార్లు మేము ఈ ప్రజాభవన్కి రావటం జరుగుతుంది. ప్రతి వారం వస్తూనే ఉన్నాము. దాదాపుగా ప్రభుత్వం ఏర్పడినటువంటి సంవత్సరం కాలంలో 70 నుంచి 80 సార్ల వరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇన్నిసార్లు వచ్చినా మా సమస్య ఇవాళకి పరిష్కారం కాలేదు. మరి ఎందుకు? మా కోసం ఒక జీవో జారీ చేశారు. మా కోసం జీవో జారీ చేసినా కూడా మరి ఎండీ గారు అయినటువంటి సజ్జనార్ గారు దీన్ని అమలు చేయట్లేదు. దీన్ని ఎందుకు అమలు చేయట్లేదు అనే విషయం మాకైతే అర్థం కావట్లేదు. అదేవిధంగా మేము మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కలవటం జరిగింది. మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కలిస్తే, అంటే గతంలో కలిసినప్పుడేమో ఆయన మాకు సానుకూలంగా స్పందించారు. మీ సమస్యని పరిష్కారం చేస్తాను, మీకోసం నేను
ఏ విధంగానైనా నేను సహాయపడతానని చెప్పినటువంటి మంత్రి గారు జీవో వచ్చిన తర్వాత మంత్రి గారిని కలిస్తే నేనేం చేశాను, మరి ఎండి సజ్జనార్ గారు నా మాట వినట్లేదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాకు ఏం చేయాలో ఏంటనేది అర్థం కాక మేము ప్రజావాణి చుట్టూ తిరుగుతా ఉన్నాం. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, అసలు మీరు ఎందుకు వచ్చారు, ప్రభుత్వానికి మీరు కలిశారా లేదా, వారు ఏమి హామీ ఇచ్చారు? గత 80 రోజుల నుంచి ప్రభుత్వ అధికారులు కలుస్తూనే ఉన్నామండి మేము. అయితే మేము ఏమంటున్నాం అంటే జీవో ఏదైతే జారీ చేశారో ఆ జారీ చేసిన జీవోను అమలు పరచండి. ఆ గవర్నమెంట్ వాళ్ళే ఈ త్రిసభ్య కమిటీని ఆ కమిటీ వేయడం వల్ల మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసి జీవో జారీ చేయడం జరిగింది. ఆ జీవో జారీ చేసిన తర్వాత ఆ జీవో కాపీ అనేది మా ఆర్టీసీ ఎండీ గారి చేతుల దగ్గర ఉంటుంది. అయితే దీన్ని ఈ ఉద్యోగాల భర్తీని ఎలా చేయాలంటే ఆర్టీసీ ఎండీ గారు మాత్రమే, సజ్జన గారు మాత్రమే చేయాలి. అయితే వారు తాత్సర్యం చేస్తున్నారు. దయచేసి మేము ఏం చెప్తామంటే ఈ దేశంలో రిమూవల్ అనే పదమే ఉండలేదు. ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ లో కొంతమంది లంచాలు లక్షలు కోట్లు సంపాదిస్తారు, మనకి ఎలాంటి రిమూవల్ లేదు, సస్పెండ్ చేస్తారు, మళ్ళీ తీసుకుంటారు. ఓన్లీ ఆర్టీసీలో మాత్రమే ఈ అగమ్య గోచరం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. చిన్న 13,000 18,000 20,000 ఉద్యోగం చేసుకుంటారు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంఆర్ఓలు ఇవాళ 40 మంది ఎంఆర్ఓలు సస్పెండ్లు లంచాలు తీసుకున్నారు. వాళ్ళని ఎవరు ఖండించట్లేదు, వారిని ఎవరు సస్పెండ్ చేయట్లేదు. వాళ్ళని రీఇన్స్టేట్ చేస్తారు. ఈ మండలంకి వెళ్ళి ఇంకో మండలం అవుతాడు. సుప్రీంకోర్టు జడ్జి కూడా లంచం తీసుకుంటారు కాబట్టి నానవాయితులున్నాయి మన దేశంలో. సో మేము ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ మెకానిక్ అనేవాడు చిన్న పొరపాటు వల్ల యాక్సిడెంట్ వల్ల ఆరోగ్యం బాలేక డ్యూటీకి పోకపోవడం వల్ల ఆబ్సెంటిజం వల్ల కూడా ఉద్యోగాలు పోయినాయి చాలా ఉన్నాయి. సో దయచేసి మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలా, మీరు మీడియా మిత్రులందరూ కలిసి మా సమస్యను వెంటనే పరిష్కరించాలి. జీవో అంటే ఏంటిది, గవర్నమెంట్ ఆర్డర్ బై ఆర్డర్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇచ్చారు కదా. సో ఆ గవర్నమెంట్ ఆర్డర్ ని మీరు దాన్ని పాస్ పెండింగ్ పెట్టారు, పాస్ చేయవలసిందని మేము కోరుకుంటున్నాం. సార్ నా పేరు పాండు సార్. గత ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం గారు గవర్నమెంట్ లో విలీనం చేసి పోయింది మంచిదే. అయితే ఇక్కడ జరిగిందంతా కానీ అప్పుడే కానీ మన కేసీఆర్ గారికి ఈ విషయాలు తెలియక సజ్జన సార్ ఎండి ఉండి ఇంతమందితోని బదలాన్ని చేపించి మన కేసీఆర్ కు దూరం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం విలీనం అయింది. ఇప్పుడు వచ్చిన కేసీఆర్ గారు ప్రభుత్వం విలీనం చేసిరు. ఈ ప్రభుత్వము గవర్నమెంట్ లో తీసుకుంటున్నామని చెప్పేసి ఇంతమందికి ఒక జీవో ఇచ్చి వీళ్ళందరూ రిమూవ్ అయిన వాళ్ళందరూ డ్యూటీలు తీసుకోమని జీవో ఇస్తే ఈ సజ్జనార్ గారు మాకు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి మేము అడగడానికి ఇక చెన్నారెడ్డి గారి దగ్గరికి వచ్చినాం. ఈ ప్రధాన అంశం అంటే మా ఉద్యోగులు మాకు ఇస్తే ఇలాంటి సంఘటనలు ఇలాంటి జరిగాయి సార్. కనీసం మేము డ్యూటీలు ఇస్తామని చెప్పేసి మాకు 429 మందికి కౌన్సిలింగ్ చేశారు. మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కౌన్సిలింగ్ చేసి కౌన్సిలింగ్ లెటర్ మీద సంతకాలు పెట్టుకొని అక్కడ ఇస్తే అక్కడ ఇంకా మన సజ్జనార్ గారు ఉద్యోగాలు ఇవ్వట్లేరు. మా నిజామాబాద్ డిపో అండి, మాది నిజామాబాద్ కండక్టర్, నేను రమేష్ కండక్టర్. నేను జాబ్ పోయి 9 సంవత్సరాలు అవుతుందండి. సంవత్సరం తిరుగుతామండి జాబులు ఇస్తామని. మొన్న కౌన్సిలింగ్ అయిపోయిందండి. మంచి రోజుకు 30 మంది కౌన్సిలింగ్ చేశారు. అట్లా 10 రోజులు చేశారు. ఇప్పటిగా 3 నెలలు అవుతుంది, ఇప్పటికి జాబులు ఇవ్వట్లేదు. అందరికి కౌన్సిలింగ్ జాబులు ఇప్పించే ఆ చెన్నై దయ వల్ల మాకు, రేవంత్ రెడ్డి దయ వల్ల మాకు జాబులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అసలు ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు? సార్ నేను కండక్టర్ని. ఇక్కడనే నాకు టీమ్ ఖరాబ్ అయితే వాళ్ళు తప్పని చెప్పి రిమూవ్ చేశారు సార్. రిమూవ్ చేస్తే ఇప్పుడు మా భార్య పిల్లలు మేము ఎట్లా కావాలి సార్, మేము ఎట్లా బతకాలి? ఆ టీమ్ ఖరాబ్ అయింది. ఆ గవర్నమెంట్ టీమ్ ఇచ్చినప్పుడు ఆ టీమ్ ఖరాబ్ అయింది. నా తప్పండి టీటీఎల్ రాసి నన్ను రిమూవ్ చేసి సస్పెండ్ చేశారు. ఇప్పుడు మా పిల్లలకు మేము ఇప్పుడు ఎంత పెట్టుకోవాలి? ప్రభుత్వాన్ని కలుస్తాం సార్. 16 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాం. తిరుగుతూ ఉంటే ఇప్పుడు అప్పుడు మీదే నడుస్తుంది, రన్నింగ్ లో ఉంది అంటున్నాం. 3 మంత్ కమిటీ చేసారు, దాన్ని అమలు చేసారు. కానీ ఇక్కడ చెన్నారెడ్డి సార్ కానీ మరి వాళ్ళ పెద్ద అధికారుల చేతిలో ఉన్నది. ఇప్పటికి 19 నెలల నుంచి తిరిగి ఇదైపోతున్నాం. మాకు అసలు మా ఫ్యామిలీ చూసుకుంటే వెనకాల మా బతుకు తిరలేదు సార్. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏం లేదు, టిమ్ మిషన్ ప్రాబ్లం వల్ల ఇదంతా డ్యూటీలు ఓడగొట్టుకుని ఎఫెక్ట్ గా ఉన్నది. మిషన్లో జంప్ అవుతుంటాయి, టికెట్ ఇస్తూనే ఉంటాం, మనం కంటిన్యూ టికెట్ ఇస్తూనే ఉంటాం. ఒక్కొక్కసారి మనం కూడా ప్రయాణం చేసినప్పుడు చూడండి, లేడీ కండక్టర్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా సరే టిమ్ మిషన్ జంప్ కావడం వల్ల దాని మిస్టేక్ వరకు కొన్ని ఫ్రాడింగ్ అని ఇదని అదని చెప్పి కేసులు రాస్తారు. కేసులు వాటిని రిమూవ్ సస్పెండ్ అని చెప్పి చేస్తారు. ఇది తెలంగాణ స్టేట్ లెవెల్ సార్. కేవలం మన హైదరాబాదు నిజామాబాద్ అన్నది కాదు, తెలంగాణ స్టేట్ లెవెల్లో ఇట్లా జరగడం జరుగుతుంది. దీనికి కొంచెం ఆలోచించి మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని కోరుతున్నాం సార్. ఏదైతే చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్ లో ప్రజాభవన్ ముందు ఆర్టీసీ కార్మికులు అందరూ ధర్నాకు దిగారు. వీళ్ళ ప్రధాన అంశం ఏంటంటే మమ్మల్ని ఉచితార్థంగా మమ్మల్ని ఎందుకు తీసేశారు, మమ్మల్ని రిమూవల్ అసలు ఎందుకు చేశారు, అసలు ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు సస్పెండ్ చేసింది కానీ రిమూవల్ కాదు. ఈ రిమూవల్ అసలు మమ్మల్ని చేయడానికి ప్రధాన కారణం ఏంటిది అంటే గవర్నమెంట్కి మేము పలుమార్లు మొరపెట్టుకున్నా కూడా మా బాధలు ఎందుకు
పట్టించుకుంటలేరు. అసలు ప్రభుత్వానికి తెలియడం లేదా, అసలు ఆర్టీసీ కార్మికులను ఎక్కడైనా సస్పెండ్ చేసినట్టు చరిత్ర లేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఈ సస్పెండ్ చేయడం కాకుండా రిమూవల్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేయడం ఇదేంది. మనతో ఇక్కడ మరొక నాయకులు ఉన్నారు ఆర్టీసీకి సంబంధించిన, వారిని అడిగి పూర్తిగా తెలుసుకో. సార్ చెప్పండి, ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే ఈ ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి ఆర్టీసీకి చాలామంది సూపర్ పవర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎండీగా పనిచేసిపోయారు. కానీ ఇంత కార్మికులను, ఒక చిన్న కార్మికులను ఈ విధంగా ఇబ్బంది పెట్టి చాలామంది ఉద్యోగులు తొలగించబడే వాళ్ళకు అప్పీల రాకుండా చేసి కార్మికులు ఇబ్బంది పెడుతున్నటువంటి ఆఫీసర్ అంటే ప్రధానమైన డిమాండ్ మాకు ఉద్యోగాలు ఇవ్వని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవో ఇచ్చింది. ఆ జీవోను అమలు చేయమంటున్నాం. జీవోను అమలు చేస్తే జీవోని చెప్పి అవతల పడేయండి, పడేస్తే రేపు మేము కోర్టుకు వెళ్తాం. ప్రభుత్వం కింద ప్రభుత్వం ఆధీనం ఉన్నటువంటి ఎండి సజ్జనార్ సార్ అమలు చేయడం లేదు. ఆల్రెడీ మాకు మాట ఇచ్చారు 10 రోజులు నౌకర్లు ఇస్తామని చెప్పి. ఈ దివ్య మేడం గారు చెప్పారు 1 బిల్ అక్కడ లిస్ట్ ఎత్తికింది, కౌన్సిలింగ్ చేశారు, అన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఏం లేదు. ఏంటంటే ఇది కావాలని చెప్పి మమ్మల్ని అటు ఆ సజ్జనార్ సారు కావాలని చెప్పి మమ్మల్ని మొత్తం ఏంటంటే ఇబ్బంది పెట్టి చాలా మంది చదవడానికి కారణమవుతున్నారు. రైట్, ఏదైతే చూసుకుంటే ఉన్నతాధికారులే మమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. మమ్మల్ని ప్రధానంగా తీసివేయడానికి కారణం కూడా ప్రభుత్వం అని ఇప్పటికే వాళ్ళు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో మా ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకుండా పోతే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాము. మేము ఇది కేవలం హైదరాబాద్లోనే సమస్య కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమస్య మొత్తం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము అర్జీ పెట్టుకుంటున్నాం, మేము కోరుతున్నాం. దయచేసి మమ్మల్ని ఇప్పటికైనా విధుల్లోకి తీసుకోండి. చిన్న చిన్న తప్పులుంటే సస్పెండ్ చేసి ఇంక్రిమెంట్ తగ్గించండి, కానీ మమ్మల్ని ఇట్లా ఉచితార్థంగా తీసేయడం కూడా ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని ఇప్పటికే వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో సునీత.